కొందరి జీవితాలు కొన్ని మాటల్లో చెప్పలేం, కొన్ని దృశ్యాల్లో బంధించలేం. అలా వీలు కాని వ్యక్తిత్వం, మనస్తత్వం డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారిది. (1963) తన స్వంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి చిత్ర జైత్రయాత్రను ప్రారంభించారు. ఏ కథనైతే తయారు చేసుకున్నామో, ఏ స్క్రీన్ ప్లే మన చేతుల్లో ఉందో అది పుస్తకం చూడకుండా సీను తర్వాత సీను, డైలాగు తర్వాత డైలాగు చెప్పగలిగిన ఒకే ఒక నిర్మాత. చూడు బాబు, కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అదృష్టం అందరికీ రాదు. ఆ అవకాశం నీకొచ్చింది, రుణం తీర్చుకో. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అన్నాడు ఒక మహాకవి. మీరంతా కలిసి ఉంటేనే పల్లె బాగుపడుతుంది, పల్లె బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. ఆనాడే మన గాంధీ గారు కలలు కన్నా రామరాజ్యం ఏర్పడుతుంది. యూ విల్ రిమెంబర్ ఎవ్రీ డైలాగ్. రష్ చూసి ఆ డైలాగ్ ఎందుకు చెప్పలేదు, బాగుండిందే అని చెప్పే ప్రొడ్యూసర్. దట్ షోస్ ద ప్యాషన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. తన దిశను నిర్దేశించిన చిత్రం 1964లోని రాముడు భీముడైతే, ఆయన దశను మార్చివేసిన చిత్రం 1971లోని ప్రేమనగర్. రామినీడు, తాపీ చాణక్య, సిఎస్ రావు, కమలాకర కామేశ్వరరావు, కెఎస్ ప్రకాశరావు, జివిఆర్ శేషగిరిరావు, జి విశ్వనాథం, కె బాపయ్య మొదలైన ప్రముఖ దర్శకులు శ్రీ రామానాయుడు చిత్రాలకు పనిచేశారు. ఉన్నత విద్యావంతులైన కొడుకులిద్దరూ ఉత్సాహంతో, ఉన్నత విలువలతో తండ్రికి తగ్గ తనయులుగా ఆయనకు చెరో నేత్రమై చిత్రరంగ ప్రవేశం చేశారు. யாருடைய பாதையிலும் நான் போக விரும்பல. நான் போற இடமெல்லாம் பாதையா మారணும். ఒకే ఒక పిక్చర్ రామానాయుడు గారితో నేను చేసింది, దట్ ఈస్ తనికాట రాజా. నాది అండ్ రామానాయుడు సార్ ఫ్రెండ్షిప్ ఎలాగంటే ఏదో ఒక 50 పిక్చర్స్ మేము చేసినట్టు. వీఆర్ సో వెరీ క్లోజ్. జీవితాన్ని సినిమాకి అంకితం చేసి సినిమాయే సర్వస్వంగా బతికిన ది షో మ్యాన్ రాజ్ కపూర్ తర్వాత మన సినిమా పరిశ్రమలో చెప్పుకోవాల్సిన పేరు రామానాయుడు గారిది. అందుకే రామానాయుడు గారిని కూడా షోమెన్ ఆఫ్ సౌత్ అని పిలుచుకుంటారు. ఎంతో శ్రమకు ఓర్చి, అంతులేని ఖర్చును భరించి తన కలల పంటగా రామానాయుడు స్టూడియోస్ను నిర్మించారు. చిత్ర నిర్మాణానికి అనువైన సౌకర్యాలను అభివృద్ధి చేసుకుంటూ స్క్రిప్ట్తో అడుగుపెట్టిన నిర్మాత చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని రిలీజ్ ప్రింట్తో బయటికి వెళ్లడం రామానాయుడు స్టూడియోస్ ప్రత్యేకత. స్టార్ ప్రొడ్యూసర్గా, స్టూడియో ఓనర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, మానవతావాదిగా, పార్లమెంటేరియన్గా, శతాధిక చిత్ర నిర్మాతగా ఆయనలోని ప్రతిభకు హ్యాట్స్ ఆఫ్. వెండితెరకు బంగారు సినీ సోయగాలు అద్దిన డాక్టర్ రామానాయుడు ఆధునిక సినీ లోకానికి ఆద్యుడు. అన్ని తరాలకు తార. నిర్మాతగా ఆయన ఓ ధృవతార.